కాల్చినవాడు ఖచ్చితంగా ముస్లిం అన్నది ముస్లిం అన్న వర్డ్ పక్కన పెడితే వాడు పాకిస్తానీ. పాకిస్తానీ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు. ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, భారతదేశంలో హిందువులు ఉన్నారు. అలాగే ప్రతి కంట్రీలో ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు అమెరికాలో ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీ అందరూ క్రిస్టియన్సే ఉంటారు. ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా? కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హిందువులు అనేటువంటి కల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి, హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ ముస్లిమ్స్ నేను హైదరాబాద్లో కానీ మొన్న సూరత్లో కానీ లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు, ర్యాలీలు జరిపారు. వీఆర్ సపోర్టింగ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడికి ప్రతి వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. నీలో కానీ నాలో కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ మనవాడు చనిపోయారు రెండోడి కల్లా ఎంత రక్తం మరిగిపోయింది. సో దట్ అది 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 ఆటోమేటిక్గా వచ్చిన దేశభక్తి. ఆ దేశభక్తిని ఇది ముస్లిమ్స్కి లేదు, క్రిస్టియన్స్కి లేదు, హిందువులకు లేదు, పలానా వాడికి అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఎవడో కొంతమంది టెర్రరిస్టులు ట్రైన్ చేయబడి స్లీపర్ సెల్లో ఉన్న ఎదవలకి తప్పితే తక్కువ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలి. బీజేపీ ఒకవేళ వంకర చర్యలు చేసిన వంకరగా దీన్ని నడిపినా కానీ మనం యునైట్గా ఉండాలన్నది ప్రపంచానికి కనపడాలి. అందుగురించే కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్ సపోర్టు ఇచ్చింది, అన్ని పార్టీలు కూడా ఇచ్చింది. దీంట్లో ఇంకొక వాదనకి తావులేదు. వాదనకి ఖచ్చితంగా ఇంకా నేను గవర్నమెంట్ లేట్ చేస్తుంది. ఇప్పుడు సింధు జలాలను ఆపేశారు, గుడ్. సింధు జలాలను ఆపేడితే వాళ్ళకి ఇవాళ దాకా బుట్టో మాజీ మంత్రి భారతదేశం రక్తం ఏరులై పారిస్తామంటున్నాడు. ఒక మాజీ మంత్రి బెలేవార్ బుట్టో ఏదో పేరు ఉంది, నేను వచ్చి ముందు చూశాను. మన వాళ్ళు చర్యలు దౌత్యపరమైన చేయరు కాదు, ఇంకా యాక్షన్కి దిగాలి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం అయింది, ఏకపక్షంగా మనం సింధు జలాలను ఆపి మన ఇష్టం, మన జలాల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళవట్లేదు. ఇప్పుడు దాకా మానవతా దృక్పథంతో మనం ప్రవహించాం. వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేదు. వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేకుండా మన టూరిస్టులని మన దేశంలోకి వచ్చి కాల్చి చంపేశారు. భర్త ఎదురుకుండా భార్య ఎదురుకుండా భర్తల్ని ఇష్టానుసారంగా కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు మనకెందుకు ఉండాలి? ఆప్ చేయడమే, ఆప్ చేయడం, ఇమీడియట్గా అటాక్ కూడా వెళ్ళిపోవాలి. శుభ్రంగా పీఓకోని కూడా ఆక్రమించేసుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇదే టైం ఆక్రమించేసుకోవాలి. ఏమో గవర్నమెంట్ ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలియదు కదా, మనం ఎక్స్పర్ట్స్ కాదు, మనం చూడలేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. ఆపాలనుకుంటే డైవర్ట్ చేయొచ్చు. డ్యాములు ఎంతసేపు కడతారు? మొత్తం అందరిని అక్కడే పెట్టి డ్యాములు కట్టినా కట్టేయగలరు. అంటే వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం. అంటే ఒక పని చేయాలంటే అలా కాదు, ఒక పని చేయాలంటే సామ పేద దాన దండోపాయాలు ఉపయోగించాలి. మనకు అది కావాలి. వాళ్ళు ఎవరంటున్నారు? అఫీషియల్గా కాగితం పెట్టాను, కలెక్టర్ గారితో మాట్లాడాను, మాకు ప్రొసీజర్లు ఉంటాయండి అన్నారు. మరి నాకు ప్రొసీజర్లు ఉంటాయి కదా, నా ప్రొసీజర్లు నేను సంపాదించాను.
ఇల్లీగల్ అయితే కేసు పెట్టుకోమనండి, వాళ్ళు ఇవ్వకపోవడం కూడా ఇల్లీగలే. నేను అఫీషియల్గా పెట్టాను, నాకు ఇచ్చేవారు కదా. ఇప్పుడు 10 దాంట్లో తప్పులున్నా లేకపోతే అది కరెక్ట్ కాకపోయినా ఏమన్నా పెట్టుకోవచ్చు. పైగా ఇచ్చింది ఏంటి, వాళ్ళ తహసీల్దార్ ముద్రతో ఇచ్చారు నాకు, దాన్ని కాదనలేరు. దానివల్ల మీరు ఎక్కువగా చేశారనుకోండి, అక్కడ ఎవరిదో ఉద్యోగం పోతుంది. ఎందుకు వచ్చింది పాపం, మన మీద పడి ఎడుతుంది. అబ్బాయి ప్రతి ఉద్యోగిని స్కాన్ చేసేసి ఫోన్లు చాలా తతంగం జరిగింది. ఆలోచన కూడా చేశారు, దొంగతనం కేసు పెడితే ఎలా ఉంటుంది. సరే, థ్యాంక్ యూ.